ఈరోజేమో జమ్ స్మాష్ వీడియో అంట. ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ బాడీ హీట్ ఎక్కాలంటే సో ఈరోజు మనము ద మోస్ట్ అవైటెడ్ వీడియో జమ్ స్మాష్ ఎలా కొట్టాలని చూడబోతున్నాం. సో నేను సింపుల్ ఎక్స్ప్లెనేషన్లో మీకు డీటెయిల్గా జమ్ స్మాష్ ఎలా కొట్టాలని చూపిపోతున్నాను. సో తీయకపోవద్దు ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. సో మనం జంప్ స్మాష్ని 3 సింపుల్ స్టెప్స్లో నేర్చుకున్నాం. ఒకటి పొజిషన్, రెండోది జంప్, థర్డ్ ల్యాండింగ్. మనం ఇప్పుడు పొజిషన్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను నెట్ వైపు ఫేస్ చేస్తున్నాను కదా, ఇదే పొజిషన్లో మీరు ఇలా సైడ్ బైట్ రావాలన్నమాట. మీ బాడీ అనేది నెట్కి సైడ్ వేసి ఉండాలి. ఇది చాలామంది స్మాష్ కోసం ఇలా స్ట్రైట్ ఉండి జంప్ చేస్తారు, అది తప్పు. మీ పొజిషన్ అనేది నెట్కి మీ ఫేస్ ఉందంటే ఇలా సైడ్ తిరగాల. ఇది సైడ్, మీ ఫూటింగ్ కూడా ఈ వైపు ఉండాలి. ఇది మీ పొజిషన్. సో మనం ఇప్పుడు పొజిషన్ గురించి చూసినాం కదా, ఇదే పొజిషన్లో జంప్ ఎలా చేయాలా అది చూద్దాం. మీరు ఎలా అయితే ఒక స్ప్రింగ్ బౌన్స్ అవుతుందో అదేవిధంగా ఒక స్ప్రింగ్ లాగా జంప్ చేయాలన్నమాట. మీరు బెండ్ లెగ్ని చూసినారా ఇలా. సో ఇదే జంప్ని జంప్ చేసినాక ఎంత హైట్ అయితే అంత హైట్ జంప్ చేసినాక ఇలా తిరిగే విధంగా జంప్ చేయాలా. చూసినారా, నేను జంప్ చేసి ఇలా తిరిగే విధంగా జంప్ చేసినాను. మీరు కూడా అలాగే చేయాలి, తిరిగే విధంగా జంప్ చేయాలి. ఇది ఒకటి. మరి హైట్ ఎందుకంటే మీరు ఎంత హైట్ అంత జంప్ చేస్తే అంతే స్టీప్గా మీరు మీ స్మాష్ని కొట్టచ్చు, అంతే టైమింగ్ కూడా మీకు దొరుకుతుంది. ఇది జంప్. నా జంప్ చేసినాక గాల్లో ఉంటారు కదా, ఈ గాల్లో ఎలా ఉండాలి పొజిషన్, మీ చెస్ట్ అనేది ఇలా స్ట్రెచ్ కావాలి. మీరు స్టాండింగ్ స్మాష్ ఎలా కొడతారో అదేవిధంగా ఇది పొజిషన్ గాల్లో ఉన్నప్పుడు. అండ్ లెగ్స్ అనేవి గాల్లో బెండ్ కావాలి, మరి ఎక్కువ ఇంత కాదు, నార్మల్గా. ఒకసారి చూపిస్తాను చూడండి. ఇది చెస్ట్ అండ్ బెండింగ్. చూసినారా, నా లెగ్స్ చూడండి, చూసినారా, ఇది లెగ్స్, ఇది చెస్ట్, నా హ్యాండ్ చూసినారా, ఇది. సో మీరు గాల్లో ఇలా స్ట్రెచ్ చేసినప్పుడు మీ గ్రిప్ కూడా ఇంపార్టెంట్. మీ గ్రిప్ అండ్ కిక్ ఎలా కొడతా చూపిస్తాను చూడండి. ఇలా చూసినారా, కిక్ చూడండి. మీరు ఇది కిక్ కొట్టాలని కొట్టే విషయం కాదు, మీకు న్యాచురల్గా రావాలన్నమాట. ఈ కిక్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మీ స్మాష్ పవర్ అనేది చాలా ఎక్కువగా పడుతుంది, ఎక్కువ ఎనర్జీ జనరేట్ అవుతుంది అన్నమాట. అండ్ ఇంకోటి, మీ గ్రిప్ ఈ జంప్ వరకు లూజ్గానే ఉంటుంది, ఇట్లా పట్టుకునే వరకు కూడా లూజే ఉంటుంది. మీరు ఎప్పుడైతే కరెక్ట్ బ్యాట్ని స్వింగ్ చేస్తారో, ఒక ఫుల్ ఎక్కువ మరి భారీ టైట్గా కాకుండా నార్మల్గానే టైట్గా పట్టుకొని స్వింగ్ అనేది చాలా ఫాస్ట్గా చేయాలి. చాలా ఫాస్ట్ చేయాలి స్వింగ్, మీరు ఫుల్ ఫాస్ట్ చేయాలి. పవర్ వచ్చేది స్వింగ్ నుంచి. ఈ ఆర్మ్ అనేది గట్టిగా స్టిఫ్గా పెట్టుకోకుండా లూజ్గా, చాలా లూజ్గా కొట్టాల. గ్రిప్ అనేది టైట్, హ్యాండ్ అనేది లూజ్. నౌ ఇప్పుడు నేను ఈ కాంబినేషన్తో చూపిస్తాను చూడండి. ఒకటి ఫస్ట్ పొజిషన్, సెకండ్ జంప్, కిక్ కూడా చేసినాను, ల్యాండింగ్ కూడా చూడండి ఇలా వచ్చింది. థర్డ్ స్టెప్ మన ల్యాండింగ్ గురించి చూద్దాం. ఈ ల్యాండింగ్ ఇలా చేసినాం కదా, ఈ ల్యాండింగ్ ఎందుకు ఇలా ముందర రావాలంటే, మీరు స్మాష్ కొట్టినాక వాళ్ళు డ్రాప్ వేయచ్చు, లేకపోతే మీకు సైడ్ కూడా వేయచ్చు. వేరే స్మాష్ కోసం సైడ్ కూడా వేయచ్చు. అలాంటిటప్పుడు ముందర పోయి కూడా మీకు ఈజీగా ఉంటుంది. ఇంకోటి, ఈ సైడ్కి వేస్తే ఒకే జంప్తో ఇలా పోయి రీచ్ కావచ్చు, ఈ పక్క వేస్తే ఇలా రీచ్ కావచ్చు. అందువల్ల అన్నమాట ఇది. లేకపోతే మీకు ఇంకోసారి రిటర్న్ స్మాష్ చేసినా కూడా ఇలా తిరిగి మళ్ళీ ఇలా కొట్టచ్చు. అందుకోసం ఈ ల్యాండింగ్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, ఫస్ట్ పొజిషన్, సెకండ్ జంప్కి రెడీ జంప్. మన జంప్ ఎలా ఉండాలి, ఒకటి హై జంప్, 2 బాడీ స్ట్రెచ్ అండ్ బెండ్, థర్డ్ ల్యాండింగ్ అండ్ పవర్ఫుల్ స్వింగ్. ఇది నేను ఈ కాంబినేషన్స్తో మీకు డెడ్లీ స్మాష్ కొట్టేసి చూపిస్తాను చూడండి. స్లో మోషన్లో కూడా చూపిస్తాం.